ఈమె వచ్చిందేమ్మా ఇక ఈ కొండ సురేఖ కు వత్తాసుగా ఎవరు ఈ సీతక్క వచ్చింది. ఏమని కొండ సురేఖ మాటలో తప్పు లేదు, మంత్రికి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు సినిమా వాళ్ళ పాత్రను బట్టి చెప్పాం, సీతక్క సురేఖను రెచ్చగొట్టద్దు, ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి. అంటే సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళందరూ ఇట్లా వావి వరుసలు లేకుండా వాని దగ్గరికి వీని దగ్గరికి పోయి పైసలు తెచ్చుకొని గడుపుతారనే మాటను మహిళగా, ఒక మంత్రిగా ఉన్న మహిళ ఆమె సమర్థిస్తుంది. సినిమాల పాత్రలను బట్టి మేము చెప్పినామని. అంటే రాజకీయాలలో అంతా సక్కం పోసలు ఉన్నారా? వాడు మొన్న తెలుగుదేశంలో వాడు ఒక ఎమ్మెల్యే గెలిచి 2 నెలలు కాలేదు, వాడు ఓటర్లకు పోయి ఒక పని చేసిండు. ప్రతి రంగంలో చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఒక రంగాన్ని మొత్తం ఇట్లుంటారు అంటే అది పద్ధతి కాదు. ఇంకా మంత్రిగా ఉన్న మహిళవి నువ్వు ఇంకెంత సభ్యంగా మాట్లాడాలి? నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావా? అంటే సినిమాలు చూడలేప్పుడు నువ్వు మరి ఎందుకు చూసినావు? సినిమాలు ఎందుకు చూస్తారు మీ అసొంటోళ్ళు? చేసేటోళ్ళు తప్పు అయితే చూసేటోళ్ళు తప్పు కాదు. సీతక్క గారు ఏ నోటితోటి మాట్లాడింది? ఇది మంత్రి గారేనా మీరు? మహిళ, పైగా ఒక గిరిజన బిడ్డ. మీకు తెలిసి ఉంటుంది స్త్రీల పరువు గురించి ఎక్కువ గిరిజనులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇది చిన్న నింద పడితేనే విలవిలలాడిపోతాం. ఆ నిందను ఎట్లా కడుక్కోవాలని, ఆ మరకను ఎట్లా కడుక్కోవాలని విలవిలలాడిపోతాం. ఈ బూచోడు లెక్కుండే జగ్గారెడ్డికి ఏం తెలుసు? ఆయన ఆడపిల్ల కాదు కదా, మహిళ కాదు కదా. ఆయనకు కూతురున్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా సురేఖను రెచ్చగొట్టద్దా అంటే ఏం చెప్పిస్తావు? సురేఖతో ఏం చెప్పిస్తావు? 10 మర్డర్లు చేపిస్తావా? 10 మర్డర్లు చేపిస్తావా సురేఖతోటి రెచ్చగొట్టద్దా అంటే? ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్నకుండా ఇంకా ఆగుతాను, మీ మాటలకు, మీ చేష్టలకు, మీ ప్రవర్తనలకు. సురేఖను రెచ్చగొట్టద్దట. రెచ్చగొడితే మంది కొంపలు మూలుస్తారా మీరు? ఎవరు రెచ్చగొట్టిన మిమ్మల్ని? మీ శాతగానితనంతో మూసి బాధితులను అదుపు చేయలేక, హైడ్రా బాధితులను అదుపు చేయలేక, మీ చేతగానితనంతో మీరు హామీలు ఇవ్వలేక, మీరు భరోసా కలిగించలేక, మీరు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు పరచలేక, దాని నుండి చెడ్డ పేరు వస్తుందని దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో, దాన్ని ప్రజల నుండి మరల్చే క్రమంలో ఇట్లా మీరు రెచ్చిపోయింది. ఎవరు రెచ్చిపోలే. ప్రతిపక్ష నాయకులుగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నిత్యం ప్రజలలోనే ఉంటారు. వాళ్ళు ఆ ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తారు. మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే ప్రజల మద్దతు మీరు కూడా కట్టుకోవాలి. ఆ చేతనగాక సురేఖను రెచ్చగొట్టద్దు, సురేఖను రెచ్చగొడితే వాళ్ళ కొంపలు కూల్చేదానికి, వీళ్ళ కొంపలు కూల్చేదానికి ప్లాన్ చేస్తామంటే సిగ్గుండాలి కదా జగ్గారెడ్డి గారు. మళ్ళీ దీనికి ఎవడెవడు కాంగ్రెస్ మంత్రులు సపోర్ట్ చేస్తాడో, ఎవడెవడు కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తాడో, మీ ఇండ్లలో ఆడోళ్ళు ఉంటే ఒక్కసారి ఆలోచించుకోరు. సేమ్ ఇట్లనే మన ఇంట్లో మహిళను ఓ పైసల కోసమో, ఓ పదవి కోసమో పలానా దగ్గరికి పంపుతారు అని ఎవడన్నా అంటే మనం ఏం చేస్తాం? తెల్లారి వరకు చంపిపడేస్తాం. ఇంకా వాళ్ళు మంచోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి కూడా సపరేక సంస్కారంగా ఆగి ఉన్నారు వాళ్ళు. అదే విచక్షణ అంటారు, వివేకం అంటారు, జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం సీతక్కకు లేదు, ఆ జ్ఞానం సురేఖకు లేదు, ఆ విచక్షణ జగ్గారెడ్డికి లేదు. గంత పెద్ద మాట జారినప్పుడు వేరే వాళ్ళు అయితే పోతే పోయిందో 5 కోట్లు సంపిరా పొర్ర వాళ్ళని అను.